హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సిరమస్లో. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? యాక్చువల్గా గ్రూప్ 3 రిజల్ట్స్ వచ్చిన రోజు వ్లాగ్ ఇది. ఆ రోజు మేము ఇంటి దగ్గర లేము, వేరే చర్చి యానివర్సరీ ఉంటే అక్కడికైతే వెళ్ళాం. తిరువూరులో అనమాట. అక్కడ బాప్తీసాలు కూడా ఇస్తున్నారు. చర్చి యానివర్సరీ అని చెప్పి అంత దూరం వెళ్ళాం కదా, అంటే నేను ఫస్ట్ టైం అనమాట అక్కడికి వెళ్ళింది. అందుకని చెప్పేసి వ్లాగ్ అనేది షూట్ చేయడం అనేది జరిగిందనమాట. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అక్కడ ఆ ప్లేస్కి అయితే నేను వెళ్ళను కాబట్టి ఇట్లా మెమరీగా ఉంటుందని చెప్పి నేను క్యాప్చర్ చేయడం అయితే జరిగింది. ఎట్లనో తీసాను కదా, మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇట్లా పోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. ఆ రోజైతే ఒక 6 మెంబర్స్ వరకు బాప్తిజం తీసుకున్నట్టున్నారండి. నేనైతే అందరిని అయితే ఇట్లా వీడియో అయితే తీయలేదు, కానీ ఒక 2 మెంబర్స్ అయితే వీడియో తీయడం అయితే జరిగింది. ఈ బాప్తీసాలు అనేది వాటర్లోనే ఇస్తారనమాట. యాక్చువల్గా పారే నీళ్లు ఉంటాయి కదా, ఇట్లా ఎక్కడైతే నీటి కాలువలు ఉంటాయో అట్లా నదుల దగ్గర అట్లా ఇస్తూ ఉంటారనమాట. లేదు అనుకుంటే ఇట్లా హౌస్ లాగా ప్రత్యేకంగా చర్చిల దగ్గరే ఉంటుందన్నమాట. బాప్తీసం కోసం సపరేట్గా హౌస్ లాగా ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తారు. అందులో వాటర్ ఇప్పుడు నడుము లెవెల్ వరకు వచ్చాయన్నమాట. వాటర్ ఆ లెవెల్ వరకు వాటర్ ఉండేలా చూసుకుంటారు. మనకి ఎక్కడైతే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందో అట్లాంటి నదులు కానీ కాలువలు కానీ చెరువులు కానీ ఉంటాయి కదా, అక్కడైనా సరే వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఇట్లా మన నడుము లోతు వరకు వాటర్ ఉండేలా చూసుకొని అక్కడైతే బాప్తీసం ఇస్తారనమాట. బాప్తీసం అంటే మళ్ళీ కొత్తగా జన్మించినట్లు అనమాట. దీని గురించి చెప్పాలంటే చాలా డెప్త్గానే చెప్పాలి. సింపుల్గా చెప్పినా మీకు అర్థం కాదు. ఇక్కడ నుంచి న్యూ లైఫ్ అనేది అంటే బాప్తీసం నిబంధన ప్రకారమే జీవించాలన్నట్లు. ఇక్కడ వీడియోలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నీళ్ళలో డైరెక్ట్కి ఇట్లా కిందికి ముంచి పైకి లేపట్లేదు, వెనక్కి ముంచేసి ఇట్లా ముందుకు లేపుతున్నారు అనమాట. బాప్తీసానికి సంబంధించి అట్లనే ఉంటుందన్నమాట. అప్పుడే బాప్తీసం ఇచ్చినట్లు అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు ఇవ్వడానికి అయితే కుదరదు. నా అంతటి నేను వెళ్ళిపోయి బాప్తీసం తీసేసుకుంటున్నా అంటే కుదరదు అనమాట. సేవకులు మాత్రమే, ఎవరైతే గాడ్ సర్వెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే బాప్తీసాలు ఇవ్వాలి. బాప్తిజం అంటే ఏం లేదండి, పరిశుద్ధంగా జీవించడం అంటే దేవుడి నిబంధనలకు లోబడి జీవించడం అనమాట. మనకి బైబిల్ ఏదైతే ఉంటుందో బైబిల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నిబంధనల ప్రకారం లైఫ్ అనేది లీడ్ చేయడం అనమాట. బాప్తిజం తీసుకున్న వాళ్ళు నేను డైరెక్ట్గా వెళ్ళి తీసేసుకుంటానన్న బాప్తిజం అయితే ఇవ్వరు. దానికి సంబంధించి ముందు ప్రిపేర్ అవ్వాలన్నమాట, సిద్ధపడాలన్నమాట. సిద్ధపడిన తర్వాతనే వాళ్ళకి రక్షణ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. బాప్తీసాలు అయిపోయిన తర్వాత మెసేజ్ కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రేమ విందు అనేది అరేంజ్ చేస్తారనమాట. చెప్పాయి కదా చర్చి యానివర్సరీ అని చెప్పేసి, అక్కడే యానివర్సరీకి ఫుడ్ అరేంజ్ చేయడం అయితే జరిగింది, ప్రేమ విందు. అక్కడ వచ్చేసి మేము ఫస్ట్ బ్యాచ్లోనే కూర్చున్నాం. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉండెళ్ళాను కాబట్టి అక్కడ 2:00, 1:30 to 2:00 ఏమైంది అప్పటికే. ఇంకా నేను ఫస్ట్ బ్యాచ్లోనే, పిల్లలు కూడా ఉన్నారని చెప్పి ఫస్ట్ బ్యాచ్లోనే కూర్చున్నాం. బగారా రైస్, ప్లెయిన్ బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ మటను, ఒక స్వీట్ వేసారనమాట. ఇంకా యాజ్ యూజువల్ సాంబారు, తర్వాత పెరుగు, అదే అండి రైతా, ఇక యాజ్ యూజువల్ అనమాట. దేవుని సన్నిధిలో అందరి సహవాసంలో ఇట్లా కలిసి కూర్చొని భోంచేయడం కూడా గొప్ప ఆశీర్వాదమే. లంచ్ అయిపోయిన తర్వాత అక్కడే నియర్ బై అంటే చర్చికి దగ్గరలోనే ఇట్లా గవర్నమెంట్ స్కూల్ ఉందన్నమాట. ఈ స్కూల్లో యాక్చువల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయంట. ఆ రోజు సండే కాబట్టి ఆ రోజు ఏమి ఎగ్జామ్లే అయితే లేదు. అక్కడైతే మంచి పీస్ఫుల్ ఉంది. గ్రౌండ్ కూడా మంచిగా పీస్ఫుల్ ఉందన్నమాట. బాగుంది. అక్కడ వేప చెట్లు ఉన్నాయి. చాలా కూల్గా ఉండేసరికి అక్కడ కొద్దిసేపు ఉన్నాం. అంటే ఇంకా సెకండ్ బ్యాచ్ కూడా ఉన్నారు, తినేవాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళడానికి ఈవినింగ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి కొద్దిసేపు ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది. అందులో దట్టు ఇక్కడ పీస్ఫుల్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం అనమాట. ఇక చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి కదా. స్కూల్ చూస్తే మనం రేర్ కదా ఇప్పుడు మనం చదువుకున్న స్కూల్స్కి వెళ్ళాలంటే, ఇట్లాంటి ప్లేసెస్ చూసినప్పుడు మనం స్కూలింగ్ డేస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి కదా. మీరు గ్రౌండ్ అబ్జర్వ్ చేసినట్లయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఖమ్మం యెరూషలేముకి సంబంధించి బుక్ అనమాట. సాక్ష్యం ఇట్లా బుక్ అనేది రాశారు రూత్ ఆంటీ. ఈ బుక్ అయితే ఒకటి తీసుకున్నాను నేను. ఇక్కడే బెంచెస్ ఉంటే చల్లగా ఉంది, చక్కగా ఫ్యాన్స్ కూడా ఉండేసరికి కొద్దిసేపు అట్లా పవర్ నాప్ అయితే తీసాం.
ఇంకా మేము బయలుదేరామండి. 5:00 అట్లా స్టార్ట్ అయ్యామనమాట. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ ఫుల్ ఎండ ఉండింది ఆ రోజు. అందుకని చెప్పి స్కూల్‌లో కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా స్టార్ట్ అయ్యాం మేము. తిరువూరు సిటీ ఇది. పర్లేదు, మున్సిపాలిటీ అంతుంది. ఇంకా తిరువూరు దాటిన తర్వాత జస్ట్ 2-3 కిలోమీటర్స్ అట్లా ఊరు నుంచి బయటకొచ్చిన తర్వాత ఇట్లా జామ తోట అయితే కనిపించింది. యాక్చువల్‌గా రోడ్డు మీద ఏందంటే ఈ తోటకు సంబంధించిన వాళ్ళు రోడ్డు పక్కనే చిన్న షాప్‌లా పెట్టుకొని కాయలు అమ్ముతున్నారనమాట. కావాలంటే తోటలో కూడా వెళ్ళి కోసుకోవచ్చు అని చెప్తే ఇంకా మేము తోటలోకొచ్చి మాకు కావాల్సిన కాయలైతే కట్ చేసుకున్నాం. ఓకే ఓకే ఏజెండి హాయ్ చెప్పండి. హాయ్ హిట్ చూడండి. మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? మామిడికాయ తోట కదా, జాంకాయ తోటలో. అమ్మ పాము వస్తే పొలాల్లో పాములు ఉంటాయి, జాగ్రత్తగా చూస్తున్నాడు అండి. పాములు వస్తే ఉరకండి అర్జెంటుగా. ఒరే చెట్లకి పసరు పాము ఉండిద్ది. పాము ఉంటేనే నా భయం వేస్తుంది. గేమ్స్ ఆడుతున్నాం మేము ఇక్కడ. వద్దు, జస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయడమే చెప్పారు కదా. దొంగలు తోటిదంతా తోటే, ఏం చేయట్లేదు, జస్ట్ చూస్తున్నా. కారణం అమ్మో, చిన్న చిన్న చెట్లు ఇవన్నీ చిన్నవి. ఎప్పుడో ఒకసారి ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం అనమాట. మేము అనుకోలేదు అట్లా జామ తోట కనపడుతుంది, అక్కడికి పిల్లల్ని తీసుకెళ్తాం అని చెప్పి. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇవ్వండి, నేను 1.5 కిలో వరకు అయితే తీసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అన్ని చిన్న చిన్న మీడియం సైజు కాయలు తీసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.